ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము పంచమ స్కంధము 15వ అధ్యాయము. భరతుని వంశ వర్ణనము. శ్రీ శుకుడు వచించెను. పరీక్షిన్ మహారాజా, భరతుని యొక్క కుమారుడు సుమతి అని ఇంతకు ముందే తెలిపియుంటిని. అతడు వృషభదేవుని మార్గమును అనుసరించెను. కలియుగమున పాషండులైన పెక్కుమంది అనార్యులు తమ దుష్ట స్వభావము చేత వేద విరుద్ధమగు సిద్ధాంతములను కల్పించి ఆ సుమతిని దైవముగా భావించెదరు. ఆ సుమతి వలన అతని భార్యయగు వృద్ధసేనయందు దేవతాజిత్తు అను పుత్రుడు ఉదయించెను. దేవతాజిత్తు వలన అసురియను ఆమెయందు దేవద్యుమ్నుడు జన్మించెను. దేవద్యుమ్నునకు ధేనుమతి అను నామెయందు పరమేష్టి అను కుమారుడు ఉద్భవించెను. ఆయన వలన సువర్చలా గర్భమున ప్రతీహుడు అను సుతుడు కలిగెను. అతడు అనగా ప్రతీహుడు ఇతరులకు ఆత్మవిద్యను ఉపదేశించుటయే కాక స్వయముగా నిర్మల చిత్తుడై శ్రీమన్నారాయణుని తన హృదయమున సాక్షాత్కరింపజేసుకొనెను. ప్రతీహుని వలన ఆయన ధర్మపత్ని అయిన సువర్చలయందు ప్రతిహర్త, ప్రస్తోత, ఉద్గాత అను 3 తనయులు జన్మించిరి. వారు యజ్ఞాది కార్యములయందు నిష్ణాతులు. వీరిలో ప్రతిహర్త యొక్క భార్య పేరు స్తుతి. ఆమెయందు అజుడు, భూముడు అను 2 కుమారులు జన్మించిరి. భూమ వలన ఋషికుల్యయందు ఉద్గీతుడు, అతని వలన దేవకుల్యయందు ప్రస్తావుడు కలిగిరి. ప్రస్తావుని వలన నియుత్సయందు విభుడు అను సుతుడు ఉద్భవించెను. విభుని వలన రతి అను ఆమెయందు పృథుషేణుడును, అతని వలన ఆకూతియందు నక్తుడు జన్మించిరి. నక్తుని వలన ధృతియందు గయుడు పుట్టెను. అతడు రాజర్షులలో శ్రేష్ఠుడు, గొప్ప కీర్తి గలవాడు. ఆ గయుడు జగత్తును రక్షించుటకై సత్వగుణ ప్రధానుడై శ్రీహరి యొక్క అంశయే అని ఖ్యాతి వహించెను. సంయమాది పెక్కు సద్గుణములు కలిగియుండుట వలన అతడు మహాపురుషులలో ఒకడుగా పరిగణింపబడెను. ఆ గయమహారాజు ప్రజలను పాలించుట, పోషించుట, రంజింపచేయుట, లాలించుట, అనుశాసనము చేయుట మున్నగు కార్యములయందు నిరతుడైయుండెను. అంతేకాదు పెక్కు యజ్ఞములను అనుష్ఠించుచు నిష్కామభావముతో కేవలము భగవత్ప్రీతి కొరకై తన ధర్మములను ఆచరించుచుండెను. ఫలితముగా అతని కృత్యములన్నీయును సర్వశ్రేష్ఠుడు, పరమ పురుషుడు అయిన శ్రీహరి భగవానునకు అర్పితములగుచు జీవిత పరమార్థమునకు సాధనములయ్యెను. ఇట్టి సదాచారముల ద్వారాను బ్రహ్మవేత్తలైన మహాత్ముల సేవల ద్వారాను అతనిలో భక్తియోగము దృఢపడెను. నిరంతరము భగవచ్చింతనలో నిమగ్నుడైయుండుట వలన అతని అంతఃకరణము పరిశుద్ధమాయెను. దేహాది అనాత్మ వస్తువులయందు అహంభావమును వీడుట వలన ఆత్మయందు బ్రహ్మానందానుభవమును పొందెను. అయినను ఎట్టి అభిమానము లేక పృథ్విని పరిపాలించెను. పాండవ వంశీయుడవగు రాజా, ప్రాచీన ఇతిహాసములను ఎరిగిన మహాత్ములు రాజర్షి అయిన గయుని విషయమున ఈ యశోగాథను ఇట్లు కీర్తించిరి. ఆహా, ధర్మకార్యములను ఆచరించుటలో గయమహారాజుతో సమానుడగు రాజు లేనేలేడు. అతడు సాక్షాత్తు భగవంతుని అంశయే. విద్యుక్తముగా యజ్ఞములను అనుష్ఠించువాడు, మహామనస్వి, పెక్కు శాస్త్రములను బాగుగా ఎరిగినవాడు, ధర్మరక్షకుడు, సద్గుణ సంపదలకు నిధి, సాధు పురుషులకు తలమానికము, సత్పురుషులను సేవించుచుండువాడు. ఇట్టి శుభలక్షణములు గలవాడు మరియొకడు లేడనుట అతిశయోక్తి కాదు. దక్షకన్యలైన శ్రద్ధ, మైత్రి, దయా మొదలగు వారు సత్య సంకల్పములు గలవారు, పరమ సాధ్వీమణులు. వారు గయునిపై ప్రసన్న చిత్తలై గంగాది నదీ జలములతో ఆయనను అభిషేకించిరి. దూడపై గల వాత్సల్యముచే గోమాత పాలను చేపినట్లు భూదేవి గయుని గుణములకు సంతసించుచు ఆతడు కోరకున్నను అతని రాజ్యములోని ప్రజలకు సకల మనోరథములను ఈడేర్చెను. గయునకు ఎట్టి కోరికలును లేకుండెను. అయినను వేదోక్త కర్మలను అనుష్ఠించుట వలన అతనికి సకల సుఖములును చేకూరెను. యుద్ధరంగమున అతని బాణములకు తలవంచిన రాజులు అతనికి వివిధములగు కానుకలను సమర్పించిరి. ఆయన నుండి పెక్కు దక్షిణలను అందుకునిన బ్రాహ్మణోత్తములు మిగుల సంతుష్టులై పరలోకమున తమకు లభించు ధర్మఫలములలో 6వ భాగమును ఆయనకు ధారవోసిరి. గయుడు ఆచరించిన యజ్ఞములలో సోమరసమును
అధికముగా త్రాగి ఇంద్రుడు మత్తిల్లెను. గయుడు మిక్కిలి శ్రద్ధాధరములతోనూ నిర్మలమైన నిశ్చలమైన భక్తిభావముతో సమర్పించిన యజ్ఞఫలమును యజ్ఞస్వరూపుడైన శ్రీహరి స్వయముగా స్వీకరించెను. సర్వాంతర్యామి అయిన శ్రీహరి రాజర్షియగు గయుని యజ్ఞములకు మిగుల సంతుష్టుడయ్యెను. ఆ ప్రభూ తృప్తి చెందుట వలన బ్రహ్మదేవుడు మొదలుకొని దేవతలు, మనుష్యులు, పశుపక్ష్యాదులు, వృక్షములు, తృణములు మున్నగు ప్రాణులన్నీయును వెంటనే సంతృప్తి చెందెను. విశ్వాత్ముడగు శ్రీహరి నిత్యతృప్తుడయ్యుండి కూడా రాజర్షియగు గయుని యజ్ఞమునందు అధికమగు తృప్తిని పొందెను. కనుక అతనితో సరిసమానులు వేరెవ్వరు ఉండగలరు? గయుని వలన ఆయన భార్యయగు గయంతి యందు చిత్రరథుడు, సుగతి, అవరోధనుడు అను ముగ్గురు పుత్రులు కలిగిరి. చిత్రరథునకు ఆయన ధర్మపత్ని ఊర్నయందు సమ్రాట్ అనువాడు జన్మించెను. సమ్రాట్టు వలన అతని భార్యయగు ఉత్కళయందు మరీచి అను పుత్రుడు ఉదయించెను. మరీచికి బిందుమతియందు బిందుమానుడు కలిగెను. అతనికి సరఘయందు మధువు అనువాడును, మధువునకు సుమనయందు వీరవ్రతుడును జన్మించిరి. వీరవ్రతుని వలన భోజయందు మంధుడు, ప్రమంధుడు అను ఇరు పుత్రులు కలిగిరి. మంధునకు సత్యయందు భవనుడును, అతనికి దూషణయందు త్వష్ట అనువాడు జన్మించిరి. త్వష్ట వలన విరోచనయందు విరజుడు కలిగెను. విరజుని వలన అతని భార్య అయిన విషూచియందు శతజిత్తు మొదలగు 100 కుమారులను ఒక కుమార్తెయు ఉదయించిరి. విరజుని విషయమున ఈ శ్లోకము ప్రసిద్ధి వహించినది. శ్రీ మహావిష్ణువు దేవతల యొక్క వైభవమును ఇనుమడింపజేసినట్లు ప్రియవ్రతుని వంశమున చివరివాడైన విరజుడు ఆ వంశము యొక్క కీర్తి ప్రతిష్టలు దిగంతముల వరకు వ్యాపింపజేసెను. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి 5వ స్కంధమునందు 15వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.